ముందుగా కంగ్రాచులేషన్స్ టు టాప్ 5 కంటెస్టెంట్స్ తనుజ, సంజన, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్. వీళ్ళ 5గురు డిజర్వ్డ్ టు బీ ఇన్ టాప్ 5 అకార్డింగ్ టు మీ. సో ఇందులో నాకు ఎటువంటి అప్రహెన్షన్స్ లేవు చెప్పడానికి. సో డిజర్వ్డ్ టాప్ 5 అయితే నా ప్రకారం వచ్చారు. మీ ప్రకారంగా ఈ టాప్ 5 డిజర్వ్డ్ కంటెస్టెంట్సా కాదా అనేది వీడియో స్టార్టింగ్లోనే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో తాలూకా మెయిన్ ఆబ్జెక్టివే టాప్ 5 గురించి. సో ఎలా అనిపించింది, వీళ్ళ 5గురు టాప్ 5 డిజర్వ్డా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గట్టి కొడితే వారం ఉంది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. ఇంక మొదలు పెడదాం, ల్యాగ్ వద్దు. సో షార్ట్ అండ్ స్వీట్గా లాగించేద్దాం వీడియో. మొత్తానికి 5గురు వచ్చేసారు. బర్నీ గారు సైనింగ్ ఆఫ్. బర్నీ గారికి 2 ఏవీలు వచ్చాయి, లక్కీ గాయ్. సో నా రిక్వెస్ట్ ఏమిరా అంటే 2 ఏవీస్ వచ్చినందుకు నాకు ఏం ప్రాబ్లం లేదు. సో నాకు ఆ ఏవీ చూసినప్పుడు నిన్న కూడా అడిగాను, పోస్ట్లో పెట్టాను. ఆ ఏవీ చూసినప్పుడు శ్రీజ కనబడింది, రాము కనబడ్డారు. అప్పుడు నాకు మళ్ళీ ఇంకోసారి స్ట్రైక్ అయింది. సో బర్నీ గారికి 2 ఏవీలు వేశారు, మీకు కుదిరింది, బాగుంది, అంత ఫైన్. నేను మళ్ళీ చెప్తుంది, ఇదేం బర్నీ గారి మీద హేటెడ్ కదా ఏం కాదు, వెరీ గుడ్, ఆయన జర్నీకి వేశారు. సో అలాగే బిగ్ బాస్ టీమ్ కైండ్లీ, ఎందుకంటే ఇది జరగకపోతే మళ్ళీ బయాస్డ్గా వెళ్ళిపోతుంది. సో ఆలోచించుకోండి. అట్లీస్ట్ ఫైనల్స్గా వాళ్ళందరూ వస్తారు కాబట్టి శ్రీజ ఏవి, రాము ఏవి, అలాగే అయేషా ఏవి, వీళ్ళు 3 ఏవీలు మిస్సింగ్ అయ్యాయి కాబట్టి సో కైండ్లీ వాళ్ళ ఏవీలు కూడా రిలీజ్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకైనా షేర్ చేయండి, వాళ్ళకి అదొక మెమరీలా గుర్తుంటుంది. సో బిగ్ బాస్ అనేది ఒక మెమరీ. అందరికీ ఏవీలు వచ్చి వీళ్ళకి ఏవీ లేకపోతే వాళ్ళకి కూడా ఏదో ఒక వెలితిగా ఉంటుంది. సో మీరు ఎందుకు అది డిలే చేస్తున్నారు, వారు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ సో కైండ్లీ రిలీజ్ దేర్ ఏవీస్, శ్రీజావ్ కానీ, రామోది కానీ, అయేషా కానీ. సో దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకో చెప్పాలనిపించింది వీడియో స్టార్టింగ్లోనే. నాకు అదే స్ట్రైక్ అయింది చూసినప్పుడు. ఎంతమందికి అది స్ట్రైక్ అయిందో లేదో నాకు తెలియదు. సో వాళ్ళు కూడా డిజర్వ్డ్ కదా ఏవీకి. పాపం వాళ్ళు కూడా వాళ్ళు ఏవీ చూసుకోవాలనుకుంటారు కదా. అట్లీస్ట్ స్టేజ్ మీద చూసుకోలేకపోయారు. అట్లీస్ట్ వాళ్ళు యూట్యూబ్లో రిలీజ్ చేసిన వాళ్ళ పర్సనల్ అకౌంట్కి షేర్ చేసుకున్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా. సో అంతే, మనమేమి ఫోర్స్డ్గా ఎక్కువ ఎక్స్ట్రా ఏం అడగట్లేదు కదా. వాళ్ళకి ఏదైతే డిజర్వ్డ్ అదే అడుగుతున్నాను నేను, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా ఎలా అనిపించింది? సో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయి నేను ఒకటి చెప్తా వీడియో స్టార్టింగ్ ముందు కదా, అసలు వీడియో థీమ్ అది. విన్నరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే, విన్నర్ హ్యాజెంట్ డిసైడెడ్ యట్. 5గురు క్యాపబిలిటీ ఉంది విన్నర్ అవ్వడానికి. సంజన గారికి కానీ, డిమోన్ పవన్కి కానీ, కళ్యాణ్ పడాలకు కానీ, ఇమాన్యుల్కి కానీ, తనుజకి ఉంది. 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి. మీరు హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఎలా అయితే ఓట్లు వేస్తారో అది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఓటింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు. యూఎస్లో ఆడియన్స్కి ఆర్ అబ్రాడ్ ఆడియన్స్ అడుగుతున్నారు, ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు ఓట్లు వేయొచ్చు. ఇండియన్ ఫోన్ సిమ్ ఉంటుంది కదా, అది ఇన్సర్ట్ చేసి చేయండి, అవుతుంది. సో అబ్రాడ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్స్ వేసుకోండి. ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇప్పుడు నేనైనా ఏ రివ్యూర్ అయినా ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు చెప్తాం, అది ఒక రిపోర్ట్లా తీసుకోండి తప్ప వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్ట్గా చెప్తా, ఇప్పుడు ఎలాగా నెరేటివ్ సెట్ అయ్యిందిరా అంటే ఓన్లీ ద విన్నింగ్ ఈజ్ ఇన్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తనుజ అన్నట్టు సెట్ అయింది. అలా ఏమి వద్దు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ తాలూకా ఫ్యాన్స్ అలా డిమోటివేట్ అవ్వద్దు. మీ 5గురికి ఛాన్స్ ఉంది. డిమోన్ పవన్కి ఛాన్స్ ఉంది, ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉంది, సంజన గారికి ఛాన్స్ ఉంది, 5గురికి ఛాన్స్ ఉంది. ఏది మీరు మైండ్లో పెట్టుకొని మా వాడు 5th అయినా వస్తాడా 4th ఇలా ఏం వద్దు. అందరికీ ఛాన్స్ ఉంది. సో మీ వెపనే మీ ఓటు. ప్రాపర్గా మీ ఓటు క్యాస్ట్ చేయండి, అంతకు మించి ఏం లేదు. నేను చెప్దాం అనుకునేది ఏమీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. పిఆర్ గేమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ వారం. అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు, మ్యానిపులేట్ అవ్వద్దు, అసలు మొత్తం ఇగ్నోర్ చేసేయండి. గుడ్డిగా వెళ్ళి ఓట్లు వేసేసుకోండి, ఓకేనా? ఇది ముందే గట్టిగా చెప్పాలనిపించింది. అండ్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, టాప్ 5 5గురు డిజర్వ్డ్ అనబ్బా. 5గురు కష్టపడి ఆడారు. మళ్ళీ వీళ్ళు ఏం రీఎంట్రీలు కూడా లేవు. డే 1 నుంచి ఆడారు. ఎవరు ప్లస్లు ఆడుకుంటే ఎవరు మైనస్లు ఆడుకుంటే ఎండ్ ఆఫ్ ద డే 5గురు డిజర్వ్డ్. సో అక్కడ 50 లక్షల కాన్సెప్ట్ చెప్పారు కదా, ఇక మొదలు పెడదాం. పెద్దగా మాట్లాడుకుని లేవు. ఆ 50 లక్షల దగ్గర నాకు ఏమనిపించింది, నాకు ఒకటి కదిలించింది, అది మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడతా. ఇప్పుడు మీరు మళ్ళీ డిమోన్ పవన్ పిఆర్ అన్న కూడా నాకు ఫరక్ పడదు. కానీ నేను ఈ విషయాన్ని 3వ వారం 4వ వారం చెప్తే కొంతమంది నువ్వు ఫాల్స్ నేరేటివ్ సెట్ చేస్తున్నావు, అలాంటివి ఏమీ లేవు, డిమోన్ పవన్ ఫుల్లీ సెటిల్డ్, డిమోన్ పవన్కి ఇల్లు ఉంది, వాళ్ళ ఫాదర్కి కూడా అవేం కాదు, నార్మల్ సర్జరీ అన్నారు.
ఇప్పుడు డెమాన్ పవనే చెప్పాడు కదా ఇల్లు లేదు ఇల్లు కట్టాలని. అబద్ధం ఎందుకు చెప్తాడు? వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ ఉందని చెప్పారా? ఉందని చెప్పాడు కదా. నేను ఎందుకు చెప్తాను? నాకేం అవసరం? సో 50 లక్షలు అందరూ రకరకాలు చెప్పారబ్బా. నేను ఎక్కువ కనెక్ట్ అయింది డెమాన్ పవన్దే. ఎందుకంటే ఆ నీడ్ చాలా బలంగా ఉంది. మిగిలిన వాళ్ళు వేరే మంచి మంచి పర్పస్లకి వాడుతూ ఉన్నారు. ఆర్ఫనేజ్కి కానీ, ఓల్డేజ్ హోమ్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, వాళ్ళ మదర్కి బంగారం కానీ, అక్కకి కానీ, తమ్ముడికి కానీ, చెల్లికి కానీ, అన్నీ గుడ్ కాజెస్ కంటే ఇది బాగా అవసరం అనిపించింది డెమాన్ పవన్కి. ఎందుకంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది. నేనేమి ఇచ్చివనట్లే చెప్తున్నా. వాళ్ళ రీజన్స్లో ఎవరిది నాకు నచ్చిందో నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. చాలా ఖర్చు అవుతుంది. సో హీ నీడ్స్ దట్. అలాగే ఇల్లు లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది అద్దెంట్లో ఉన్న వాళ్ళకి. సో అది కూడా చాలా ఎక్కువ నీడ్. సో ఎక్కువ అవసరం 50 లక్షలు హౌస్లో నాకు ఎక్కువ డిమాండ్ పవన్ అనిపించాడు. దాని తర్వాత కళ్యాణ్ పడాలా అనిపించాడు. దాని తర్వాత ఇమాన్యుల్ అనిపించాడు. దాని తర్వాత తనూజ అనిపించింది. దాని తర్వాత సంజన గారు అనిపించింది. ఇది నా ఆర్డర్. ఫిల్టర్లెస్గా చెప్పేస్తున్నాను. బన్నయ్య గారు కూడా చెప్పారు కానీ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు. సో మీకు ఏమనిపించింది? అవి అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉందని చెప్పి వాళ్ళు విన్నర్ చేసేయకూడదు ఎప్పుడూ. రీజన్స్ ఎవరికి బాగున్నాయి అనేది చెప్తున్నా. అక్కడ అవసరాలు పక్కన పెడితే ఎవరికి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళు విన్నర్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే. అది వేరు ఇది వేరు. జస్ట్ వాళ్ళు చెప్పిన రీజన్స్లో నాకు పర్సనల్గా ఎక్కువ కనెక్ట్ అయింది డిమాండ్ పవర్ నీడ్స్. చాలా ఎక్కువ నీడ్స్, కాస్ట్లీ నీడ్స్ అవి. హీ నీడ్స్ అలా అనిపించింది. అండ్ అందులో ఇంకో బొక్కలో లాజిక్ చెప్పారు. మీరు హౌస్లో నుంచి ఒకరు తగిలియాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే తగిలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అదే రొట్ట. మళ్ళీ వాళ్ళకి 25 లక్షలు అవన్నీ వేస్ట్. నేనైతే 1,00,000 ఇస్తా అంట. 1,00,000 అది. సో ఓవరాల్గా ప్రైజ్ మనీ రివీల్ చేశారు 50 lakhs అండ్ కారు. సో నాకు తెలిసినంతవరకు ఈసారి విన్నర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనీ వస్తుందనే నేను అనుకోవట్లే. వచ్చిన లీక్లకి ఎవరో ఒకరు ఏదో పొజిషన్ దగ్గర కొంత అమౌంట్ తీసేసుకుంటారు. సో విన్నర్కి పూర్తి మనీ రాదని అనుకుంటున్నా. ఎంతమంది అలా అనుకుంటున్నారో లైక్ చేయండి. బట్ విన్నర్కి అయితే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ప్లస్ కార్ అయితే వస్తుంది. అది ఎవరో చూద్దాం. సో అవసరాల గురించి అన్నప్పుడు బన్నయ్య గారు కొంచెం నాకు అవసరం ఉంది సార్ ఓల్డేజ్ హోమ్ అండ్ ఆర్ఫనేజ్కి చేస్తా అన్నారు. సో డెమాన్ పవన్ ఇమాన్యుల్లో వీళ్ళిద్దరికి ఇద్దాం అనుకుని ఇమాన్యుల్కి 20 లక్షలు ఇస్తాను. ఎందుకు ఇవన్నీ? సర్లే మనం ఇంకా లాస్ట్ రోజు రోస్ట్ చేయొద్దు. ఇంకా ఇమాన్యుల్కి 50 లక్షలు హౌస్ ఈఎంఐ కట్టుకోవాలంట. అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని పీజీ చదివిస్తాడంట ఎక్స్ట్రాగా. తర్వాత వాళ్ళ అక్కగారికి 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు టేక్ కేరు. అండ్ వాళ్ళ అన్నీ గురించి బన్నీ గారికి 20 లక్షలు ఇచ్చేస్తాడంట అవన్నీ పంపించాలంటే. డెమాన్ చెప్పే కదా 50 లక్షలు వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ టంగ్ క్యాన్సర్ది చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్గా కూడా ఆ అబ్బాయి ఇప్పుడు వచ్చి ఎప్పుడు హెల్ప్ చేయలేకపోయాడంట. సో అది చేస్తాడంట. అలాగే తణుకులో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాడు. అసలు 50 లక్షలకి నేను ఏం చేయలేం. ఏడొస్తుంది ఇల్లు అంతే. అందులో కూడా మీకు చాలామంది తెలియదు అనుకోండి. 50 లక్షలు ఎంత వస్తుంది తెలుసా? 33,50,000 30,000 ట్యాక్స్లు అన్నీ కట్టాయిగా. 33 లక్షలకి ఇల్లు ఎక్కడ వస్తుంది చెప్పండి? అలాగే వాళ్ళన్నికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. మంచి డైలాగ్ చెప్పాడు. ఇంకో 25 లక్షలు అంటే ఇంకా పంపించేసిన ఒక కంటెస్టెంట్ని పంపించాలి డబ్బులు. కళ్యాణ్ ఇద్దరం కామన్ వాళ్ళం కదా సార్, సగం సగం చేసుకుంటాను. ఇదేదో వాళ్ళు చెప్పగానే గ్యాంబ్లర్ మూవీలో అర్జున్ అజిత్లో అనిపించింది. వీళ్ళు అలా చేస్తారా కొంపదీసని చూద్దాం. రితుకి అయితే ఎంత ఇస్తుంటే 5 లక్షలు పెద్ద గిఫ్టే. మనం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి కదా సార్ అంట. బాగుందయ్యా చంద్రం. సంజన గారు 50 లక్షలు మా అసోసియేషన్కి ఇస్తారంట. అబ్బో. అండ్ లెగ్ లేని వాళ్ళకి కొంత అమౌంట్ హెల్ప్ చేస్తున్నారు. 10 లక్షలు ఎఫ్డీ చేస్తారంట. తనూజకి పంపించేస్తారని 15 లక్షలు ఇచ్చి. తనూజ 50 లక్షలు ఇప్పటివరకు వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ ఇవ్వలేదంట, ఆమె ఇస్తారంట. ఎడ్యుకేషన్ ఆమె మొన్న కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాక చదువుకి ఇస్తారంట బయట వాళ్ళకి. ఇక్కడ మనకి 15 లక్షలు ఇచ్చి పంపించేస్తుందంట. నెక్స్ట్ కళ్యాణ్ 50 లక్షలు వాళ్ళు చిన్నప్పుడు బాగా మంచి సెటిల్డ్, తర్వాత అలాగ అయిపోయారంట. సో ఆ టైంలో బీరువా నిండిపోయేంత బంగారం ఉండేదంట. సో అంత కాకపోయినా మంచి బంగారం కొంటా అని చెప్పాడు. అలాగే ఆర్ఫనేజ్లో కొంతమందిని అడాప్ట్ చేసుకుందంటే అప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ లేదు, ఒకవేళ వస్తే చేస్తాను సార్ 2 అన్నాడు. ఇది మంచి కాజే. ఎవరికి అంటే ఇమాన్యుల్ రేసు గురం ఇమాన్యుల్ 10 లక్షలు ఇస్తాడని పంపించి ఫైనల్ లిస్టులో పంపారు కదా. ఓటింగ్ పర్సంటేజ్ అడిగారు. నేను చెప్తే నిన్న కొన్ని లీక్లు వచ్చాయి, రాంగ్ లీక్లు. అందులో మెయిన్ రాంగ్ లీక్ ఏంటంటే డెమాన్ లాస్ట్లో ఉన్నాడన్న ఓట్లు తక్కువ. నాకు డెమాన్ ఫ్యాన్స్ మామూలుగా సాగొట్టలేము లాస్ట్ 3 రోజులు. ఓరు నాయన అక్కడ డెమాన్ పవన్కి ఇమాన్యుల్ కంటే ఎక్కువ ఓటింగ్ పడిందిరా. దానికి రీజన్ 1,000,000 ఉండొచ్చు. రీతు ఓటింగ్ హెల్ప్ అవ్వచ్చు, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఓట్లు వేసారు, నాకు తెలియదు పూర్తిగా.
కానీ డెమానే సెకండ్లో ఉన్నాడని చెప్పినా కూడా నమ్మట్లే. ఈరోజు ఆర్డర్ ఏదైతే తీసారో ఫస్ట్ తనూజ, సెకండ్ డిమాన్ పవన్, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ సంజన, ఓట్లు కూడా అలానే పడ్డాయి. ఎస్, ఓటింగ్ కూడా అలానే పడ్డాయి. కాకపోతే ఇమాన్యుయల్కి డిమాన్కి నెక్ టు నెక్ పడింది లాస్ట్కి వచ్చేసరికి. దానికి కాస్త ఎక్కువ డిమాన్ పవన్ ఉన్నాడు. సో డిమాన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అదే చెప్తున్నా, ఎవరికి ఎలా ఓటింగ్ పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఫినాలే ఇప్పుడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యా. ఇప్పుడు చూడండి, బర్నీ గారు వెళ్ళిపోయారా? బర్నీ గారు ఓట్లకి ఎవరికి వెళ్తాయి అనుకుంటున్నారు? తనూజకి వెళ్తాయి కదా. సుమన్ శెట్టి గారు ఓట్లు ఎవరికి వెళ్తాయి? డైరెక్ట్గా ఆయన చెప్పాడు, ఎవరికి వెళ్తాయి? కళ్యాణ్కి వెళ్తాయి. డిమాన్ పవన్కి లాస్ట్ టైం క్రాస్ ఓటింగ్ పడింది, కళ్యాణ్ పడాలని ఎంచుకుంటా. ఈసారి అది ఉండదు. ఇంకా మరి ఆలో 4 గెలిపించుకోవాలి కదా. కానీ కళ్యాణ్ డిమాన్కి క్రాస్ ఓటింగ్ అంటే క్రాస్ ఓటింగ్ కదా, వేరే కంటెస్టెంట్ల ఓట్లు ఎవరో వస్తాయి, ఎవరో అమ్మాయి పేరేంటి, రీతు వస్తాయి కదా. అలా కాకుండా బయట నుంచి శ్రీజ సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్కిను డిమాన్కి. ఎలా ఓట్లు పడతాయి మనకు తెలియదు. అండ్ లాస్ట్ 1 వీక్ చాలా సీరియస్గా ఓటింగ్ పడుతుంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ నుంచి, ఎస్పెషల్లీ ఫోన్ కాల్స్ నుంచి. అండ్ వీళ్ళు పిఆర్లు చేసే క్యాంపెయినింగ్ బట్టి ఆ మార్కెటింగ్ చాలా అడ్వర్టైజింగ్ చాలా ఉంటుంది. దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనం ఇప్పుడు చెప్పలేం. నేను అందుకే చెప్తున్నా 5గురికి ఛాన్స్ ఉంది. సో మీరు మీ విలువైన ఓట్లు వేసుకోండి. నాగార్జున గారు ఏదో సెట్ చేద్దాం అనుకున్నారు ఈరోజు. తనూజ విలన్ అని చెప్పి ఆమెను ఏడిపించారు. దానికి రీజన్ నీకు ఏదైనా చెప్తే అదే థాట్లో ఉండిపోతావు అని చెప్పి దానికి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చారు. బట్ ఆయన ఎందుకు ఆ స్క్రీన్ ప్లేలో వెళ్ళారో వాళ్ళు ఎట్టమయ్యే చెప్పాలి. తనూజ విలన్ అంటే ఎందుకు నవ్వావు, ఇదంతా సొల్లు అంతానో ఇమాన్యుయల్ కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ కంప్లైంట్ బాక్స్ది కూడా పెద్ద ఏం ఎక్కలేదు, ఏదో కంప్లైంట్ చేసుకున్నారు పాపం పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఆ మురి మిక్చర్ల కోసం. ఇమాన్యుయల్ వచ్చి ఇమాన్యుయల్ని ఫస్ట్ కంప్లైంట్ చేసింది, తనూజ అక్క నువ్వు అసలు నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఆడుతూ ఫస్ట్ 3 వారాలు బాగానే ఉన్నావు, తర్వాత ఇది చాక్లెట్లు బిస్కెట్లు వచ్చాయి. డిమాన్ పవన్ గట్టిగా రోస్ట్ చేస్తాడు తనూజని. డిమాన్ పవన్ కొన్ని బిస్కెట్లు వచ్చాయి. ఇమాన్యుయల్ సంజనాకి వేసాడు, మనోడికి కొన్ని మురి మిక్చర్ వచ్చింది. బర్నీ గారు సంజనాకి ఏవో పిల్లలు వచ్చాయి. కళ్యాణ్ వచ్చి భరణికి, ఆయనకి వచ్చే పెట్లు. తర్వాత లాస్ట్లో సంజన వెళ్ళి డెమాన్ కంప్లైంట్లు, అవేవో రొట్ట కంప్లైంట్లు, అవేవో పిల్లలకి వచ్చే తిన్నారు. తర్వాత ఇంకేముంది, తర్వాత చెప్పాను కదా సేవింగ్ ఆర్డర్ ప్రకారంగా ఓటింగ్ పడింది. తనూజ, డిమాను, ఇమాన్యుయల్. లాస్ట్లో బర్నీ అండ్ సంజన గారిలో బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు, సంజన గారు సేవ్ అయ్యారు. బర్నీ గారు హ్యాపీగానే ఉన్నారు. సో ఇదే పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు ఉన్నారు. అందరూ అంత పెద్ద ఏం ఎమోషనల్ అవ్వలే. తనూజ కొంచెం ఎమోషనల్ అయ్యి మిస్ యూ డాడీ, బ్లెస్ మీ డాడీ అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అంత ఓవర్ ఎమోషనల్గా అంతగా ఏం లేదు, అక్కడ ఎవరు అవ్వలేదు. ఆయన కూడా మంచి స్పీచ్, మోటివేషన్ స్పీచ్ ఇచ్చారా, మీ 5గురు ఫైటర్స్ మీ చేతిలో ఒక్కొక్కరి గురించి మంచిగా చెప్పమంటే మీ చేతిలో ఓడిపోయినా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సంజన గారి నుంచి మంచి మాట మాట్లాడు. డిమాండ్ పవర్ నువ్వు చాలా స్ట్రాంగ్, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పాడు ఆయన. ఇమాన్యుయల్ ఫస్ట్ 4 వీక్స్ బాగానే ఉన్నాం, తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది, కానీ నీ మీద నాకు ఎటువంటిది లేదు, యువర్ ఫైటర్, నీకే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఎక్కువ హౌస్లోతో పోస్తే కరెక్ట్. కళ్యాణ్ వచ్చి సైనిక నీకు వందనం, కామ్ అండ్ కంపోజ్డ్గా ఆడతావు, కప్పుకి నువ్వు కూడా ఎలిజిబుల్, నేను హౌస్లో నామినేట్ చేయలేదు, ఇద్దరినే నిన్ను సుమన్ శెట్టి అన్నాడు. తనూజ వస్తారు, కొన్నిసార్లు నేను హర్ట్ చేసి ఉండొచ్చు, బట్ నా అన్నని పిలిచిన తర్వాత దూరం ఎలా పెడతాను, అలాగే అన్న అని పిలిచిన తర్వాత 4 నెలల దూరం పెడతాను, అర్థం చేసుకోవాలి, అటు నీ ఫ్యూచర్ బాగుండాలమ్మా, కప్పు ఎత్తాలి, అయిపోయింది. సో ఇలా మంచి మంచి మాటలు మాట్లాడేసి ఆయన ఏవి కూడా బాగుంది, చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా 13th వీక్ 14th వీక్ వాళ్ళు ఏవి కొంచెం పెద్దది ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటారు కాబట్టి. ఆయనకి ఇది బంపర్ ఆఫర్ 2 ఏవీలు. సో ఓవరాల్గా అలా లైన్ అన్న సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. సో అది తర్వాత ఫైనలిస్టులు అందరినీ 5గురిని అక్కడ పెడితే బాంబులు పేల్చారు. పాట వేస్తారు అనుకున్న పాట వేయలేదు. ఓకే, లైవ్ రికార్డింగ్ పెట్టా. నాకు తెలిసి మిడ్ నైట్ టాక్స్ ఇదే లాస్ట్ టైం, ఇంక ఉండదు అనుకున్నా, బట్ ఏదో ఉంది డిస్కషన్, ఏదైనా అయితే చేస్తా. మిడ్ నైట్ టాక్స్, లాస్ట్ మిడ్ నైట్ టాక్స్ ఇన్ దిస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9, అది మ్యాటరు. సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఈ పిఆర్ గేముల్లోని పడొద్దు, ఫ్యాన్ వార్స్ వద్దు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓటు వేసుకోండి. టాప్ 5 కంటెస్టెంట్స్ 5 డిజర్వ్డే, అందుకే అలా 5 పొజిషన్స్లో ఉన్నారు. సో హాట్స్టార్ ఓటింగ్ ఎలా అయితే ఇంపార్టెంటో ఫోన్ కాల్ ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతకుమించి ఇంకా నాకు చెప్పేడానికి ఏమీ లేదు. ఈ వీడియోని ఎంతకంటే ల్యాగ్ చేస్తే ఇంకా చిరాకు వస్తుంది, అది మ్యాటరు. రేపు నుంచి ఏవీస్ ఉంటాయి అనుకుంటా. లీకులు అప్డేట్లో ఉంటే మనం తెలుసు కదా, మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం ట్రై చేయండి. ఈ వారం చాలా ఇంపార్టెంట్, అప్డేట్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మనకి అనాలిసిస్లు, క్రిటికల్ అనాలిసిస్లు అవేం ఉండవు. ఇంకా రోజు ఒక ఎపిసోడ్ వస్తుంది ఏవీలు.
కుదిరితే ప్రోమో రివ్యూలు చేస్తా. ఇంకా మిడ్ నైట్ టాక్స్లు కూడా ఉండవు. మొత్తం ఓటింగ్ అనాలిసిస్ మీద ఉంటుంది అండ్ లీక్ల మీద ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ మీద ఒక కంటెంట్స్ ఉంచండి, మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవడం ట్రై చేయండి. 12,400 అలా ఉంటారు బ్లూ టిక్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వారం చాలా ఇంపార్టెంట్. ఓటింగ్ అనాలిసిస్ అంటే ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఎవ్రీడే నేను చెప్తా. కుదిరితే రోజుకి 2 చేస్తా, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, సరేనా? అది మ్యాటరు. మళ్ళీ మిడ్ నైట్ టాక్స్ ఉంటే మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ కరో. सबको नमस्कार, धन्यवाद है।